కేటగారికల్ గా చెప్పాను, స్పష్టంగా చెప్పాను. రాష్ట్ర ప్రభుత్వం బాండ్ పేపర్ మీద రాసిచ్చిన 6 గ్యారంటీలు 13 హామీలు 100 రోజుల్లో చేస్తామని చెప్పిన 13 హామీలను రుణమాఫీని 15 ఆగస్టులోగా చేస్తే నేను రాజీనామా చేస్తానని చెప్పాను. ఈ రోజు కూడా దానికి కట్టుబడి ఉంటాను. నేను ఆ రోజు ఇంకా స్పష్టంగా చెప్పాను, అవ్వా తాతలకు 4000 పెన్షన్ వస్తే నాకు ఆనందం తప్ప నేను ఒక్కరిని ఎమ్మెల్యే పదవిలో ఉండడం నాకు ఆనందం కాదు. అక్కా చెల్లెళ్లకు మరి 2500 రూపాయలు వస్తే నాకు ఆనందం, వాళ్ళ పెదవుల మీద ఉండే చిరునవ్వులో నాకు సంతోషం ఉంటుంది తప్ప నాకు ఎమ్మెల్యే పదవి అంత ముఖ్యం కాదు. ఇవాళ ప్రతి పేదవాడికి ఇల్లు ఇస్తామన్నారు 5 లక్షల రూపాయలతోని. పేదలందరికీ ఇల్లు వస్తే నేను ఆనందపడతా తప్ప నేనేదో కొత్తగా ఎమ్మెల్యే పదవి చేస్తలేను, నాకే మంత్రి పదవి ఎమ్మెల్యే పదవి నేను కొత్తగా జీవితంలో అనుభవిస్తలేను. నా పదవి కంటే తెలంగాణ ప్రజల అక్కా చెల్లెళ్ళ అవ్వాతాతల కళ్ళల్లో వాళ్ళ పెదవుల మీద సంతోషమే నాకు ఆనందం. వాళ్ళందరికీ నువ్వు ఇస్తే, కనీసం నా ఛాలెంజ్ తీసుకొని అయినా ఇస్తే నేను రాజీనామా చేస్తే మళ్ళీ నిలబడాలని కూడా చెప్పిన. ఇప్పుడు కూడా చెప్తున్నా మీ ద్వారా, రుణమాఫీ 15 ఆగస్టులోగా పూర్తి చేయడంతో పాటు 100 రోజుల్లో అమలు చేస్తామన్న బాండ్ పేపర్ మీద రాసిచ్చిన 13 హామీలు అమలు చేయండి. ఐఎమ్ రెడీ ఫర్ మై రిజిగ్నేషన్. అన్న వాళ్ళు చెప్పిండ్రే, నువ్వు చెప్పరా? అదే 4000 పింఛన్ వచ్చినా? అదే 4000 పింఛన్ కాదు రగన్న. మే నెల 2000 పెన్షన్ ఇచ్చే 2000 మే రాలే, జూన్ 2000 రాలే. 2 నెలల నుంచి అవ్వాతాతలకు పింఛన్ రాక పరిశాన్ అవుతున్నారు. ఇచ్చే ఏమన్నా చూడండి, ఉన్న కొన 4 మంది వేస్తే ఉన్న 4 పోయిందట. 4000 వస్తుందని పాపం అవ్వాతాతలు ఆనందపడ్డరు, ఎదురు చూసిండ్రు. కానీ దురదృష్టం ఏంటంటే ఇప్పటికీ మే నెల జూన్ నెల 2000 పెన్షన్ అవ్వాతాతలకు ఇవ్వలేరు. ఇచ్చే 2000 కూడా చక్కగా ఇస్తలేరు వీళ్ళు. అడుగుతున్న రగన్న, 5 అమలు చేసింది అన్నారు కదా. నేను దయచేసి జర్నలిస్ట్ మిత్రులకు, జర్నలిస్టుల ద్వారా ప్రజలకు కూడా చెప్పదలుచుకున్నా. వాళ్ళు ఇచ్చిన మొదటి హామీ ఏందే? మొదటి హామీ 7500 రూపాయలు రైతు భరోసా ఇస్తామన్నారు. వచ్చింది ఎవరికన్నా? రాలే. రెండవ హామీ ఏమన్నారే? అవ్వాతాతలకు 4000 పింఛన్. వచ్చినాదే? రాలే. మూడవ హామీ ఏంటిదే? మహిళలందరికీ 2500 రూపాయలు ఇస్తామన్నారు. వచ్చినాదే? రాలే. నాలుగో హామీ ఏందే? పేదలందరికీ డబుల్ బెడ్రూమ్ ఇల్లు. వచ్చినాదే? రాలే. ఐదోది ఏమన్నారే? విద్యార్థులకు విద్యార్థి భరోసా కార్డు ఇస్తాము, 5 లక్షలు ఇస్తామన్నారు. వచ్చినాదే? రాలే. ఏమొచ్చినాయి? 5 హామీలు, 5 అమలే కాలే. అంటే అధికారంలో ఉన్నామని, పదవిలో ఉన్నామని గొంతు పెద్దగా చేసుకొని మాట్లాడినంత మాత్రాన వచ్చిందా రాలేదా ప్రజలకు తెలియదా? ఈ రాష్ట్రంలో అక్కచెల్లెలకు 2500 వచ్చిందా లేదా అక్కచెల్లెలకు తెలియదా? అవ్వాతాతలకు 4000 వచ్చినాయా లేదా తెలియదా? ఇలా నువ్వు ఇచ్చిన గ్యాస్ కరెంటు కూడా సగం సగమే కాదే. ఈ రాష్ట్రంలో 90 లక్షల మంది తెల్ల రేషన్ కార్డుదారులు ఉన్నారు. నువ్వు ఎంతమందికి ఉచిత గ్యాస్ ఇచ్చినవే? నువ్వు గ్యాస్ ఎంతకి? సగం మందికి కూడా రాలేదు. అంటే ఇలా మీరు ప్రజలను తప్పుదో పట్టే ప్రయత్నం చేస్తారు. నేను ఇంకా చాలా అంశాలు మాట్లాడాలనుకున్నా కానీ ఇది కొన్ని లక్షల మంది రైతులకు సంబంధించింది కనుక నేను ఇతర అంశాల్లోకి పోవడం లేదు. దయచేసి జర్నలిస్టులను కూడా నేను కోరేది, ఎంతో ఆశతో ఈ ప్రభుత్వానికి రైతులు ఓట్లేసినారు. ఇవాళ వాళ్ళ ఆశలను వమ్ము చేస్తున్నది ఈ ప్రభుత్వం. ఇప్పటికే మీరు చూస్తున్నారు, రోజు పొద్దున్నే పేపర్ చూడాలంటే బాధ అవుతుంది. రైతు ఆత్మహత్య లేని రోజు లేదు. మీరు ఏ పేపర్ అని చదవండి, ఏదో ఒక చోట, ఏదో ఒక పేజీలో ఇవాళ 2 రైతుల ఆత్మహత్య, ఇవాళ 1 రైతు ఆత్మహత్య, ఇవాళ 3 రైతుల ఆత్మహత్య. ప్రతిరోజు రైతు ఆత్మహత్యలు పత్రికల్లో కనపడతా ఉన్నాయి. దాదాపు 400 పైచిలకు రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. 100 రోజుల్లో పనిచేసిన ప్రభుత్వం పడిపోవాలనంట. 10 ఏళ్ళు పనులకి ఇచ్చిన వీళ్ళేమో 3వసారి మళ్ళీ కుర్చీలో కూర్చోవాలనంట. చెప్పండి, ఈ 10 ఏళ్లలో మీరు చేసింది ఏంది? 100 రోజుల్లో మనం చేసింది ఏంది? నేను అన్న దూలం లెక్క పెరిగితే కాదు, దూడకున్న బుద్ధాన్ని ఉండాలని హరీష్ రావు మొన్న అన్నాడు. నేను 15 ఆగస్టు లోపల 2 లక్షల రూపాయల రైతు రుణమాఫీ చేస్తాను. నేనంటే, రేవంత్ రెడ్డి నువ్వు 15 ఆగస్టు లోపల చేయకపోతే నువ్వు రాజీనామా చేయాలా, నువ్వు చేస్తే నేను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి మళ్ళీ సిద్దిపేటలో పోటీ చేయను అన్నాడు. నేను ఆ సవాల్ను స్వీకరించి, మంచిది హరీష్ రావు గారు, నీ సిట్టి జేబులో పెట్టుకో రాజీనామాది. 15 ఆగస్టు తర్వాత సిద్దిపేటకు నీ శని వదులుతుంది. చింతమాడికలు పోయి చింతచెట్టు కింద వండుకో అని చెప్పిన. ఇవాళ ఏమంటున్నా, అమరవీరుల స్తూపం దగ్గరకు పోయి దాన్ని కూడా ఆయనకి ఎప్పుడు
మోసం చేయాలనిపిస్తే ఆ మోసానికి ముసుగు అమరవీరుల స్తూపం. దాని వెనకాల దాచుకొని అబద్ధాలు చెప్తాడు. ఇన్ని రోజులు ఎప్పుడైనా అమరవీరుల స్తూపం కాడిపోయిందా? ఇవాళ పోయి చెప్తున్నాడు. ఈ రైతు రుణమాఫీ కాదు, ఇంకేంటివో కండిషన్లు చెప్పి ఇవన్నీ చేసి ఇంత పెద్ద లేఖ రాసుకొచ్చాడు. రాజీనామా లేఖ అట్లా ఉండదు. నాకు ఎవరో చూపించారు, మొత్తం సీసపద్యం రాసిండు అందులో, వాళ్ళ మామ చెప్పిందంతా. రాజీనామా లేఖ ప్రిస్క్రైబ్డ్ ఫార్మెట్లో స్పీకర్ గారు ఒక ఫార్మెట్ ఇస్తాడు. దాంట్లో ఒక్క పదము పొల్లు పోయినా ఆ కాగితమే చెల్లదు. మళ్ళీ ఈయన సీసపద్యం అంతా రాసుకోవచ్చండి. సీసపద్యం రాజీనామా పత్రం చెల్తుందా? పెద్ద తెలివి అనుకుంటుండే ఆయన. తాటి చెట్టు లెక్క పెరిగితే కాదు నాయన, మోకాళ్ళ కాదు అరికాళ్ళకు పోయినట్టు నీ తెలివితేటలు హరీష్ రావు. ఇప్పుడు కూడా నేను చెప్తున్నా హరీష్ రావు, నీ సవాల్ను స్పష్టంగా మేము స్వీకరిస్తున్నాం. 15 ఆగస్టు లోపల 2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తా, నీ రాజీనామా రెడీగా పెట్టుకో. రైతులకు రుణమాఫీ చేయకపోతే మాకెందుకే అధికారం? ఈ రైతులకు రుణమాఫీ చేయకపోతే ఆ రైతులు ఎవరు? మా వాళ్ళే కదా, మా కుటుంబాలే కదా, మా పరివారమే కదా. వాళ్ళ కోసము అయితే 30,000 40,000 కోట్లు అవుతుంది. కానీ ఏమవుతుంది? నువ్వు కాళేశ్వరం దోసుకున్న 1,00,000 కోట్ల కంటే ఎక్కువనా? హైదరాబాద్ చుట్టూతో నువ్వు ఆక్రమించుకున్న వేలాది ఎకరాల కంటే ఎక్కువనా? ఇక సరే, అంత దూరం ఎందుకులే. కానీ మీ దోపిడీ, మీలాగా దోపిడీ చేయకుండా ఒక్క సంవత్సరం నేను కడుపు కట్టుకుంటున్నానంటే ఆ 40,000 కోట్ల రూపాయలు బ్యాంకులకు ఎడవసేత్తో చెల్లిస్తాను నేను. అందుకే మీకు అందరికీ మీ ద్వారా తెలంగాణ ప్రజలకు తెలవాలి, 15 ఆగస్టు లోపల 2 లక్షల రైతుల రుణమాఫీ చేసే బాధ్యత మన ప్రభుత్వాన్ని. స్పష్టంగా ప్రజలకు చెప్పండి. రెండోది, బీజేపీ గెలిస్తే ఎస్సీ ఎస్టీ ఓబీసీ మైనారిటీ రిజర్వేషన్లు రద్దు అవుతాయి. రిజర్వేషన్లు ఉండాలి అంటే కాంగ్రెస్ గెలవాలి, రిజర్వేషన్లు రద్దు కావాలి అంటే బీజేపీకి ఓటు వేయాలనేది. ఈ 2 విషయాలను ప్రజలకు వివరిస్తే మీరు చెప్పిన 14 కాదు 15 సీట్లు కూడా తెలంగాణకు గెలుస్తాయని నాకు సంపూర్ణమైన విశ్వాసం ఉంది. చివరగా ఇప్పుడు కూడా హడావిడిగా కలుసుకుంటున్నాం. మే 16 నాడు మీ అందరితోని ఒక మంచి ఫంక్షన్ హాల్లో కూర్చొని భోజనం చేసి ప్రతి ఒక్కరితోని సోషల్ మీడియా కోఆర్డినేటర్లు అందరితోని ఒక్కొక్కరితోని సింగిల్గా ఫోటో దిగుతా. 16 మే. ఇది నా గ్యారంటీ. మే 16 నాడు మధ్యాహ్నము మన అందరం కలిసి లంచ్ చేసి అందరితోని ఒక్కొక్కరితోని మన సోషల్ మీడియా వారియర్స్ని అందరిని, ఇవాళ రానోళ్ళని కూడా ఈ 20 రోజులు పనిచేయండి. 16 తారీఖు నాడు మీ అందరితో సింగిల్ ఫోటో దిగే బాధ్యత నాది అని తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్న. ఈ ప్రభుత్వం మీది, మీరు రెక్కల కష్టంతో ఏర్పడ్డ ప్రభుత్వం. ఈ ప్రభుత్వాన్ని కాపాడుకునే బాధ్యత కూడా మీదే అని తెలియజేస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్నా.